కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను దేశం కోసం బలమైన పునాది వేస్తుంటే కాంగ్రెస్ తన సమాధి తవ్వుతుందని ఆరోపించారు. ఆ పార్టీకి దూరదృష్టి, ఎటువంటి ప్రణాళిక లేదన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోక్సభలో ప్రధాని మోదీని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్లాన్ చేసినట్లు స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. విపక్షాల నిరసనల దృష్ట్యా ఆయన సభకు రావద్దని సూచించానన్నారు. నిన్న పార్లమెంట్ లో చోటు చేసుకున్న పరిణామాలు దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ మహిళా ఎంపీల ప్రవర్తనను ఖండిస్తున్నామని, విపక్షాల తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. తనకు అందిన సమాచారం ఆధారంగా ప్రధాని భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ నేతలు బుకాయిస్తే వాస్తవాలు మారతాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దౌర్జన్యం, రౌడీయిజం చేస్తే సహించబోమని చెప్పారు. దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పలువురు మంత్రులతో కలిసి సీఎం కీలక భేటీ నిర్వహించారు. వైసీపీ హయాంలో జరిగిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టబోమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పకుండా తిరిగి తమపైనే దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోకరిల్లే వరకు తమ యుద్ధం ఆగదన్నారు పవన్. చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక భేటీ అనంతరం మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు. అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తారా అంటూ మరోసారి మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. కరీంనగర్ లో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ జీతం కట్ చేయొద్దా అంటూ ప్రజలను ప్రశ్నించారు. నెల జీతం తీసుకుంటున్నారు కానీ అసెంబ్లీకి రావడం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటే అని విమర్శించారు. ఫార్ములా ఈ కారు రేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దా అంటూ రేవంత్ విమర్శలు గుప్పించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీకి బాంబు బెదిరింపు వచ్చింది. యూనివర్సిటీలో బాంబు పెట్టినట్లు ఆగంతకులు మెయిల్ పెట్టారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సిపి ఆదేశాలతో 3 టౌన్ పోలీసులు ఏయూలో తనిఖీలు చేపట్టారు. ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే బాంబు ఎక్కడ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రైవేటు రంగ టాక్సీ సంస్థలు ఓలా, ఊబర్, ర్యాపిడోకు పోటీగా కేంద్ర ప్రభుత్వం భారత్ టాక్సీ పేరిట కొత్త యాప్ ను తీసుకొచ్చింది. కేంద్ర మంత్రి అమిత్ షా గురువారం ఈ యాప్ ను ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన సేవలు విజయవంతమైన నేపథ్యంలో ఎట్టకేలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ రాజధాని ప్రాంతం, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సేవలు లభిస్తాయి. రాబోయే 3 ఏళ్లలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ద్వారకా నుంచి కామాఖ్య వరకు భారత్ టాక్సీ సేవలను తీసుకొస్తామని అమిత్ షా పేర్కొన్నారు. T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ భారత్ తో మ్యాచ్ ఆడదని పాక్ ప్రధాని షహబాజ్ మరోసారి చెప్పారు. ఇస్లామాబాద్ లో మంత్రివర్గాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. T20 వరల్డ్ కప్ లో భారత్ తో మ్యాచ్ ఆడబోమనే విషయంలో చాలా క్లారిటీతో నిర్ణయం తీసుకున్నామన్నారు. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు కానీ మేము సరైన నిర్ణయమే తీసుకున్నామని తెలిపారు. తమ జట్టు భారత్ తో ఆడకపోవడానికి గల కారణాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. బంగారం, వెండి ధరలు గురువారం దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 6,600 తగ్గి 1,59,680 రూపాయలు పలికింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,41,550 పలికింది. ఇక వెండి ధర భారీగా పడిపోయింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 30,000 మేర తగ్గింది. మార్కెట్ లో కిలో వెండి ధర 2,69,000గా ఉంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న మూవీ వారణాసి. ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. వారణాసి 2 పార్టులుగా వస్తుందని ముందు ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా ఒకే భాగంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ విషయాన్ని హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు రాజమౌళి. మొదట 2 పార్టులుగా తీద్దామనుకున్నా కానీ ఇప్పుడు ఒకే పార్టుగా సినిమా 3 గంటల పైగా నిడివితో తెరకెక్కిస్తున్నామని రాజమౌళి తెలిపారు.